మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే లేచిన నేనైతే అందుకే కొంచెం మబ్బు కనిపిస్తున్నా కదా. ఇట్స్ ఓకే. బ్రష్ అయితే అంటే కొంచెం ఫ్రెష్ అయిపోయి మంచిగా స్నానం చేసేసి దీపం అయితే పెడతా. అంటే కొంచెం డీప్ క్లీన్ చేయలేదు, ఒకసారి డీప్ క్లీన్ చేసేస్తే అయిపోతుందని చెప్పేసి ఇవాళ పెట్టుకున్నాను నేను ఆ పని. మనం దానికంటే ముందు ఏం చేద్దామంటే మంచిగా సాంగ్స్ పెట్టేసుకొని మార్నింగే సాంగ్స్ వినడం అది అలవాటు అయిపోయింది. ఇప్పుడే కదా ఇంటి దగ్గర ఉన్నా కూడా అంతే. సో ఇప్పుడైతే సాంగ్స్ పెట్టేసుకొని మంచిగా బ్రష్ వేసుకున్న తర్వాత కలుగుతాం. ఓకే గాయస్, నేనైతే స్నానం చేసేసిన. ఇప్పుడైతే మంచిగా దీపం అయితే ముట్టిద్దాం, ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన. అండ్ బజ్జీ అయితే దీపాన్ని ముట్టిస్తుంది. ఇంకా స్కిన్ కేర్ కాఫీ తాగినా బిట్టు తాగలే. ఓకే, మనము మంచిగా దీపం అయితే ముట్టిల్లంతా సాంబ్రాణి పెట్టినా. నేను లాస్ట్ టైం అనుకున్నప్పుడు పెట్టలేదు, అంటే కుదరలేదు. సో ఇప్పుడైతే సాంబ్రాణి పెట్టేశాను. ఫైనల్గా కొంచెం పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా ఇంట్లో, దీపం ముట్టించినప్పుడు సాంబ్రాణి పెట్టేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ డే అంతా ఇలానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే కాఫీ తాగేద్దాం. ఇప్పుడు చిన్ని ఆల్రెడీ ఫ్రెష్ వచ్చింది కాబట్టి మన కోసం ఇప్పుడు కాఫీ పెట్టిస్తుంది అనమాట చిన్ని. ఓకే, మనకి ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంది కదా, మనకి ఈ పని ఎప్పటికి ఉండేదే కదా. సో ఆల్రెడీ నేను ఇవాళ అప్లోడ్ చేయాల్సిన బ్లాగ్ అయితే నైట్ అంతా ఎడిట్ చేసి పెట్టేసిన. ఒకసారి ఫినిషింగ్ చూద్దామని చెప్పేసి అయితే ఆన్ చేసినాం. అండ్ ఇవాళ కూడా లాండ్రీకి కొంచెం బట్టలు ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నేనే పెట్టేసుకుంటా కాఫీ. ఇవి ఏంటంటే ప్రజెంట్ మన కప్ ఒకటే గడువు ఉంది, చిన్ని ఒకటే కప్ గడువు పెట్టింది. ఓకే, కొంచెం స్ట్రాంగ్గా తాగుదాం కాఫీ. ఈరోజు నేను ఒకైనా పోసుకున్నాను, ఎందుకంటే నేను నిన్నటి పాలు ఉండే కాబట్టి అది డైరెక్ట్ వెయిట్ చేసేసుకొని పోసుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్యాకెట్ ఉంది కదా, ఆ ప్యాకెట్ నుంచి పెట్టుకోమని చెప్తున్నా. తప్పేంటి గాయస్. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే చేసేసుకుందాము. అండ్ మార్నింగ్ పెట్టిన టవల్ అక్కడనే పెట్టేసిన, బయట వేద్దాం అనుకున్నా కానీ వేయలేదు. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. అండ్ నిన్నటి ఎడిటింగ్లో కొంచెం మిస్టేక్ ఉందన్నట్టు, సో అదైతే ఇప్పుడు మళ్ళీ చేసేసిన. అయిపోయింది, అది ఎక్స్పోర్ట్ చేయాలి. అది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మనము మిగిలిన ఇప్పుడు ఏవైతే మనం ఎడిట్ చేయబోతున్నామో రేపు పెట్టి బ్లాగ్, సో దానికోసం అయితే ఇప్పుడు ఎడిటింగ్ అయితే అదైతే ఎడిటింగ్ చేయాలి. అండ్ ఇవాళ మేము వంట చేసుకుంటే కనుక ఆఫ్టర్నూనే చేసుకుంటాము. మళ్ళీ ఇవాళ మనకి సాటర్డే కాబట్టి మనకి ఓన్లీ వెజ్, నాన్ వెజ్. ఇంకా నిన్న వంకాయ తెచ్చుకున్నాం. అండ్ చూద్దాం ఏది వీలైతే అదైతే చేసుకుందాం. ప్రజెంట్ అయితే మనం ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం. ఫస్ట్ వీడియోస్ అయితే కాపీ చేసుకుందాం. అందరూ ఏం చేస్తున్నారు అసలు? నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి చక్కగా కనవలేదు. వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అసలు నేను ఒక 2 రోజుల నుంచి ఒక 2 పనులు చేయాలనుకుంటున్నా కానీ అవ్వట్లేదు. నేను మేబీ కేర్లెస్గా ఉన్నా, నేను అందుకు అవ్వట్లేదు. సో ఇప్పుడైతే వంట అయిపోయిన తర్వాత తినేసి ఆ 2 పనులు చేయాలి. ఒకటి అది టీవీ యూనిట్ క్లీనింగ్, ఇంకొకటి బయటికి వెళ్ళి రావాలి బొటిక్ దగ్గరికి. సో ఆ 2 పనులు అవుతున్నాయి నాకు. ఆ 2 పనులు కూడా చేయాలి తిన్న తర్వాత. సో ఫస్ట్ నేను రైస్ పెట్టిస్తాను. రైస్ పెట్టేసిన తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసేస్తాను. సో రైస్ అయితే పెట్టేద్దాం, సాయంత్రం కూడా పెట్టేస్తున్నా. చిన్న అయితే మంచిగా రైస్ పెట్టేసింది. కర్రీ కూడా వంకాయ చేస్తున్నావురా? వంకాయ నేను వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసి వస్తున్నా. బిస్కెట్స్ ఉంటాయి కదా, మీరు ఇప్పుడు ట్రై చేసింది ఇవి గోల్మాల్ 50-50 బాగుంటాయి బిస్కెట్స్ ఇవి. చిన్న అయితే ఇప్పుడు ప్రజెంట్ బొటిక్ అయితే వెళ్దామని చెప్పేసి అదే చెప్తుంది ఇప్పుడు ఇక్కడ బ్లాగ్లో. అండ్ మనకి ఇక్కడ దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీ, తొందరగా వెళ్ళి తొందరగా రావచ్చు, 5 మినిట్స్లో చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే మన ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో ఈ వీడియో గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తున్నా. ఇక్కడ నెక్స్ట్ పెట్టే బ్లాగ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉండే, సో అది దానికి ఆ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ నేను ప్లాంట్స్కి అయితే వాటర్ పెట్టేస్తున్నా. ఇది ప్లాంట్స్కి ఏమైపోయిందంటే కొంచెం ఫంగస్ వచ్చేసింది. నేను అవే ఇక్కడ ఇక అంటే కొంచెం ఎండిపోయినాయి ఉంటాయి కదా, అవి అయితే తీసి పడేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ వాటి వల్ల గ్రోత్ ఆగిపోతుందేమో అని చెప్పేసి. అండ్ 2 ఉంటాయి కదా 2 ప్లాంట్స్, ఆ 2 ప్లాంట్స్ కూడా అట్లనే తీసి ఇక్కడైతే డస్ట్బిన్లో అయితే పడేస్తున్నాను. ఈ మధ్యలో కొంచెం వర్కౌట్ అవుతున్నాయి మంచిగా. ఏ కర్రీ చేసినా కూడా మంచి ఫ్లేవర్ తాగుతుంది. మళ్ళీ ఇది ఇవే వంటలు ఇంటి దగ్గర చేస్తే ఇట్లా టేస్ట్ ఒకలా ఉంటుంది. మనం ఇక్కడ చేస్తే ఇంకొకలా, నార్మల్గా చేసినా కూడా టేస్ట్ వస్తుంది.
అండ్ ఇక్కడ లాండ్రీకి అయితే బట్టలు వేసేస్తున్నామండి. తర్వాత ఏవైతే మనం బట్టలు అంతకుముందు బట్టలు ఉంటాయి కదా అవైతే మొత్తం క్లాత్స్ అన్ని కడుపు క్లీన్గా ఫోల్డ్ చేసి పెట్టేద్దామని చెప్పి ఇద్దరం అయితే కూర్చున్నాం. అండ్ నేనేం చేస్తున్నా అంటే నేనైతే లోపల నుంచి ఇంకా మిగిలిన ఏమైనా ఉంటే మడత పెడదామని చెప్పేసి అయితే బయటకి అయితే తీసేసుకున్నా. సో ఇద్దరం అయితే కూర్చొని మంచిగా అవన్నీ మడత పెట్టేసి అయితే లోపలికి పెట్టేసినాము. అండ్ నెక్స్ట్ మేజర్ వర్క్ ఏంటంటే మేము టీవీ యూనిట్ క్లీన్ చేద్దాం అనుకున్నామండి. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఈవినింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాము. టీవీ యూనిట్ క్లీన్ చేద్దామని 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాం కానీ అది అవ్వట్లేదు. సో ఈసారి అయితే ఖచ్చితంగా ఎట్లనే వేసేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసినాము. అండ్ టీవీ మరీ అంత ఏమంటారు డస్ట్ అయితే ఏం పట్టలేదు కానీ కొంచెం క్లీన్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. మేము లాస్ట్లో నేను చూపించినా కదా ఇంత కొంచెం డస్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి. సో అదైతే మంచిగా డీప్ క్లీన్ చేసేసినాం మొత్తం అవన్నీ. ఓకే గాయస్, మేమైతే ఇప్పుడే తినేసినాం అండ్ ఇప్పుడే వాకింగ్ చేద్దామని బయటకు వచ్చేసినాం. ఇక బజ్జు ఏం వేలాడుతున్నావు ఏరా స్పైడర్ మ్యాన్ లెక్క దురుకుతావా అటు అట్లా. గాయస్ ఇప్పుడే తిన్నాం గాయస్. ఇప్పుడు కొంచెం మీరు తిన్నారా అసలు ఏం చేస్తాను? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9 అవుతుంది. మేము 8కి 8:30కి 9కి అట్లా తినేసి బయట అట్లా వాకింగ్ చేసేసి లోపలికి పోతాం. ఇంకేమన్నా వీడియోస్ రేపు ఎడిట్ చేసేది ఉన్నా తమ్నేల్ ఉన్నా కూడా సో దాన్ని చేసేస్తుంది. మనం ఏం చేస్తాం పక్కకుండి చెప్పద్ది కదా మన గురించి చెప్పద్దు. రేపు మేము చేసే రెసిపీ ఏంటంటే రేపు మేము చికెన్ రేపు కత్తులు కట్టాలతో యుద్ధమే రేపు చికెన్ సెంటర్. సో అక్కడికి వెళ్ళి నేను చికెన్ తీసుకొస్తా అండ్ కావాల్సినవి అన్నీ పట్టుకొని వస్తా. వచ్చేసి బజ్జకి ఇస్తే బజ్జ రేపు చికెన్ చేస్తుందట. సో అది రేపు తిన్న తర్వాత రివ్యూ నేను చెప్తా. అసలు ఈ మధ్య రివ్యూలు చెప్పుడు బంద్ చేసిన కాబట్టి రేపు నేనే రివ్యూ చెప్తా. గైస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఏం చేసేస్తాను. మాట మీద నిలబడ్డా 2 రోజుల తర్వాత నేను అనుకున్న పనులు అయితే ఈరోజు చేసిన. సరే ఓకే గైస్, ఈరోజు వీడియో అయితే ఇది. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా 75 డేస్ ఛాలెంజ్లో ఇంకా కొన్ని డేస్ ఉన్నాయి కాబట్టి ఒక 10 to 12 డేస్ అయిపోయింది ఇప్పుడు అంతే. సో రిమైనింగ్ డేస్ కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దాం అండ్ కొంచెం కొత్తగా ఆలోచిద్దాం. ఓకే గైస్, అండ్ రేపటి వీడియోలో మంచి వీడియోతో రేపటితో కలుద్దాం. ఓకే గైస్, స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, గుడ్ నైట్.